రామచంద్రపురం అండి. స్కూలింగ్ అంతా నియర్ వైజాగ్. చెన్నైలో కూడా చదువుకున్నా. ఫాదర్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్. బట్ మై బ్యాడ్ లక్ ఆయన సర్వీస్‌లో ఉండగానే 52 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. అప్పుడు ఆయన ఉన్నంత వరకు నాకేం రెస్పాన్సిబిలిటీస్ అవి ఏం లేవు. తర్వాత నేను మదర్, తర్వాత నా వేరే ప్రొఫెషన్స్. ఆ తర్వాత 2003కి ఇంట్లో నాకు ఒక అన్నయ్య, చెల్లి. సో, డెఫినిట్‌గా ఇండస్ట్రీ కంటే ఎవరు ఒప్పుకోరు కదా! ఏం బానే ఉంది కదా! నువ్వు ఈ ప్రొఫెషన్‌లో ఉన్నప్పుడు బానే ఉన్నావు కదా! మళ్ళీ అది వేరే ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి. యాక్టింగ్ అన్నది నాకు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ కాదు. యాక్టింగ్ అన్నది నేను ఆర్టిస్ట్‌ని అవ్వాలని చెప్పి కోరిక కూడా నాకు లేదు. నేను వైజాగ్‌లో ఉన్నప్పుడు స్లిమ్ జిమ్‌లో వి యూజ్డ్ టు ప్రాక్టీస్. వి యూజ్డ్ టు జిమ్‌కి మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. అదే జిమ్‌లో ప్రభాస్ గారు, ఆ టైంలో ప్రభాస్ గారు అక్కడే ట్రైన్ అయ్యేవారు. మన గౌతమ్ బ్రహ్మానందం గారి అబ్బాయి, ఎంఎస్ నారాయణ గారి అబ్బాయి వీళ్ళందరూ కూడా అక్కడే వచ్చేవారు. వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఆర్టిస్టులు కూడా వచ్చేవారు. అంటే వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడేవారు. సో, ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను 100 అబోవ్ ఉండేవాడిని వెయిట్. 110 కేజెస్ ఉండేవాడిని. పవర్ లిఫ్టింగ్ కొట్టిన తర్వాత. సో, డిస్కషన్‌లో ఎవరో ఇలా పిచ్చాపాటి మాట్లాడుకుంటే ఎవరో సరదా అన్నారు. భరణి కూడా ఇండస్ట్రీకి వస్తే బాగుంటది కదా! అని చెప్పి. అంటే యువతలు ఇంకో అబ్బాయి ఎవరో ఇప్పుడు నేమ్ రివీల్ చేయడం అనవసరం అది. తనేమన్నాడంటే భరణి వచ్చినా ఇండస్ట్రీకి వచ్చినా విలన్ పక్కన